ఒక అద్భుతమైన రాజయోగాన్ని ఇచ్చే భూమికి గల లక్షణం ఎలాగుండాలి? చాలామందికి వీటికి సంబంధించిన అవగాహన ఉండకపోవచ్చు. గతంలో కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ మనం కవర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం చెప్తున్నాం. సో చూడండి, కూర్మా వృష్ట భూమితో రాజులవుతారు. కూర్మా వృష్ట భూమి అంటే ఏంటి సార్? సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ లాగా మీకు చెప్పాలంటే, మాదిపాడు గ్రామంలో అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఉంది కదా, నాగ ప్రతిష్టలు జరుగుతాయి. మాదిపాడు గుంటూరు జిల్లా, ఐడియా ఉంది కదా. సో ఆ యొక్క భూమి లక్షణం సేమ్ కూర్మావృష్ట భూమి లాగానే ఉంటుంది. సార్ కూర్మావృష్టి భూమి అంటే ఎట్లా ఉంటుంది మాకు కూడా చెప్పండి, మాకు తెలుస్తుంది కదా. సింపుల్ అండి, తాబేలు ఎలాగైతే ఉంటుందో అలాగే మీ యొక్క ఇంటి నిర్మాణం సెంటర్లో, అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్థలంలో సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఎత్తుగా ఉండి చుట్టూ అనేది మీకు డౌన్గా ఉంటుంది.